సో చాలామంది రాజకీయ నాయకుల కళ అసెంబ్లీకి వెళ్ళాలి, ఒక్కసారైనా అధ్యక్ష అని పలకాలని ఎంతోమంది సెలబ్రిటీలకు కూడా వారికి ఒక కళగా ఉంటుందన్నమాట. మనం కూడా ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజల తరపు నుంచి ఫైట్ చేయాలని. అయితే ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నటువంటి కొంతమంది శాసనసభ్యులు ఆ పార్టీ అధినేత తీరు వల్ల, వారిచ్చినటువంటి గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల, వారి మనసులో అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం వల్ల వెళ్ళలేకపోతున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక దాదాపుగా ఇక మనకు తెలిసి వారు చెప్పిన విధానం, వారి విధానం చూస్తుంటే ఇక అసెంబ్లీ సమావేశాలు కంప్లీట్గా వారు వచ్చే పరిస్థితి కనపట్లేదు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్? అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యే మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో? పాదసారథి గారు నమస్కారం అండి, అందరికీ మరొకసారి నమస్కారం. రాజ్యాంగం అనేటువంటిది, అసెంబ్లీ అనేటువంటిది, శాసనసభ, శాసన మండలి, పార్లమెంటు, రాజ్యసభ ఇవన్నీ కూడా అత్యున్నతమైనటువంటి యొక్క స్థానాలు. ఆ స్థానాలు పొందడం అనేటువంటిది శ్రమతో పాటు భగవంతుని యొక్క ఆశీర్వాదాలు కూడా ఉంటే తప్ప అది వచ్చేటువంటిది కాదు. అలాగే వీటన్నిటినీ కూడా పరిరక్షించడానికి మన రాజ్యాంగంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, న్యాయ వ్యవస్థకు కూడా వీటన్నిటినీ కూడా సమీక్షించి ఏవైనా తప్పులుంటే సరిచేసేటువంటి అధికారాన్ని కూడా ఇచ్చింది. రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పుడు, రాజ్యాంగబద్ధంగా లేకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళనందరినీ కూడా ఏ విధంగా శిక్షించాలి అనేటువంటిది, ఏ విధంగా వాళ్ళని ప్రజలకు బాధ్యులుగా చేయాలనేటువంటి ఒక బాధ్యతను కూడా మన రాజ్యాంగం తీసుకుంది. ఆ రాజ్యాంగంలో భాగంగానే ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగా అనేక ఆర్టికల్స్ కానీ వాటికి సంబంధించి కానీ ఉంది. ఇక్కడ జగన్ గారు వారి యొక్క బృందం అసెంబ్లీకి రాకపోవడం అనేటువంటిది చాలా పిరికితనమైన చర్య అనేటువంటి విషయాన్ని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క సభ్యుడిగా ఉండేటువంటి వ్యక్తులు కూడా కొన్ని పార్టీల్లో కేవలం ఒక సభ్యుడే ఉంటాడు. ఆ సభ్యుడు కూడా ధైర్యంగా పార్టీ అక్కడికి అసెంబ్లీలోకి వస్తారు, మాట్లాడతారు, అవసరమైతే పోడియం దగ్గరికి వెళ్ళి పోరాడతారు, అనేక రకాలుగా మొత్తాన్ని ప్రజల యొక్క దృష్టిని ఆకర్షిస్తారు. వీళ్ళు చెప్పాదలుచుకున్న సమస్యలకు సంబంధించి అసెంబ్లీ యొక్క దృష్టిని ఆకర్షిస్తారు. మిగతా చోట్ల చెప్పేటువంటి వాటికి పెద్ద వాల్యూ ఉండదండి. అవును, ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా మనం దానికి సంబంధించి మాట్లాడామో దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. నువ్వు చేసేటువంటి మంచి పని అయినా చెడు పని అయినా. ఉదాహరణ, లోక్సత్తా అధినేతగా అప్పట్లో జయప్రకాష్ నారాయణ గారు 2009లో శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు అసెంబ్లీలో తన గళాన్ని బలంగా వినిపించారు ఆయన. ఖచ్చితంగా. అంటే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారికి దేశ ప్రజలన్నా, రాష్ట్ర ప్రజలన్నా, ప్రజల యొక్క అభివృద్ధి అన్నా, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిచేయాలని ఉన్నటువంటి వ్యక్తి ఆయన. వీళ్ళకు ఉండేటువంటిది ఏంటి? ఏదో విధమైనటువంటి ఆకర్షణలు ప్రజలకు చూపించి, తాత్కాలిక ప్రయోజనాలు చూపించి, దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల సొత్తును దోచుకోవడం తప్ప వీళ్ళకి రాజకీయం అంటే ఇంకోటి తెలియదు. ఎక్కడైనా సరే గతంలో కాంగ్రెస్ పార్టీ యొక్క తోక పార్టీ అయినటువంటి పిల్ల పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ, వీళ్ళ యొక్క లక్ష్యం ఎప్పుడైనా సరే ఏ విధంగా చట్టానికి దొరకకుండా వీలైనంత ఎక్కువ దోచుకోవాలి. అసలు ఈ దోచుకున్న డబ్బంతా తీసుకొని సచ్చేటప్పుడు యాడికి తీసుకుపోతారో కూడా నాకు తెలియదు. ఎంత కావాలి డబ్బు? మద్యంలో యొక్క దోపిడీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. బయటికి వచ్చినప్పుడు తల దించుకోవాలి. ఆ తల దించుకునేటువంటి దానికి కూడా దమ్ము ఉండాలి. తల దించుకున్నప్పుడు పొరపాటు జరిగితే ఆ పొరపాటు జరిగింది, నా ప్రభుత్వ హయాంలో జరిగింది, ఇది జరగకుండా నేను చూసుకుంటాను, అలాగే మీ ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని వాళ్ళకు ఛాలెంజ్ వేయాల్సిందే దమ్ము ఉండాలి. ఆ దమ్ము లేనప్పుడు అతను రాజకీయాలకే అనర్హుడు. అసెంబ్లీకి కాదండి, ఎమ్మెల్యే కాదు, రాజకీయాలకే అనర్హుడు. రాజకీయాల్లో ఏమీ లేనటువంటి వాళ్ళు కూడా నడి వీధుల్లోకి వచ్చి అరెస్టు కావడానికి సిద్ధపడి ప్రజా సమస్యల మీద జెండాలు పట్టుకొని అరెస్టులై లాఠీ దెబ్బలు తిని ప్రజల కోసం నిలబడుతూ ఉంటే, నీకు ఇచ్చిండేటువంటి అవకాశాన్ని తీసుకొని నువ్వు అసెంబ్లీలో మాక్సిమం నువ్వు ఫోకస్ చేయగలడానికి అవకాశం ఉండేటువంటివి నువ్వు చేయకపోతే ఏమైతుంది? అవతల ఉండేటువంటి వ్యక్తులకి ఒక బలహీనుడిగా కనబడతావు. అవును, జగన్ గారికి సంబంధించిన ఆయన ఏదో నేను చాలా పోపును, వాస్తవంగా అతనికి పోరాట పటిమ ఉంది అనేటువంటిది ఇంతవరకు ఉన్నింది. ఏంటంటే అప్పట్లో కాంగ్రెస్, సోనియా గాంధీ వాళ్లకు వీళ్లకు మధ్య లంచాలు కుదరలేదు కాబట్టి ఈయన ప్రత్యేకంగా పార్టీలు పెట్టి, ఆ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలకు సంబంధించి పాదయాత్ర చేసి, పాదయాత్రలో కూడా అనేక రకాల జిమ్ముక్కులు చేసి
అప్పటిదాకా జలయజ్ఞం పేరుతో దోచుకునేటువంటి డబ్బులన్నింటినీ కూడా ఖర్చు పెట్టి మనుషుల్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తోలి మొత్తానికి ఆ రోజు మొత్తం అంతా కూడా జైల్లో ఉన్నప్పటికీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ధీరోదాత్తుడుగా ఆయన మొత్తం ప్రజల్లోకి వెళ్ళాడు అనేటువంటి భావన ప్రజల్లో వచ్చింది కాబట్టి ఆ రోజు అతనికి ఓట్లు వేశారు. ఈ రోజు ఇంత పిరికి పొందిన జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి స్థాయికి దిగజార్చుకున్నాడు. ఇది నిజంగా ఆయన యొక్క వ్యక్తిత్వానికి కూడా ఒక హననం అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏముంటుందండి, అసెంబ్లీలో వస్తారు, ఖచ్చితంగా విమర్శిస్తారు. నీ దగ్గర నిజమైనటువంటి నీతి నియమాలతో నువ్వు పనిచేసి ఉంటే, నీతి నియమాలతో పనిచేసినాననే దమ్ము, ధైర్యము, ఆలోచన ఈ జగన్ గారికి కానీ వారి యొక్క కూటమికి కానీ ఉంటే, ఆ రోజు చెప్పారు కదా వైకాంట్ 175 అని, ఈ రోజు మేము 11కే ఎందుకు పరిమితమైనామనేటువంటి మినిమం ఆలోచన వాళ్ళకు ఉంటే, భవిష్యత్తులో అలాంటివి జరగకుండా తన పార్టీ కార్యకర్తల్ని, తను నమ్ముకున్నటువంటి ప్రజల్ని, తన నియోజకవర్గం ప్రజల్ని కూడా ఖచ్చితంగా కాపాడుకోవాలి, వాళ్ళకి అభివృద్ధి ఫలాలు తీసుకొని రావాలనే మినిమం ఆలోచన ఉంటే అసెంబ్లీకి రావాలి అనేటువంటి చెప్పడం తప్ప అంటే ఇక్కడ వీళ్ళ గురించి కామెంట్ చేయలేము. పార్థసారథి గారు ఒకవేళ అసెంబ్లీకి వస్తే వారేమంటా ఉన్నారు, సామాన్య ఎమ్మెల్యే లాగా జగన్మోహన్ రెడ్డి గారిని ట్రీట్ చేస్తారు. సో అలా అయితే ఆయన ప్రజల తరపు నుంచి ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు, ఎక్కువ సమయం ఉండదు. ఒకటి, ఇంకొకటి హేళన చేసేటువంటి అవకాశం కూడా అసెంబ్లీలో ఉంటుంది. ఉదాహరణ, రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరిగినటువంటి వారు అనేక సంవత్సరాల పాటు జరిగింది, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యారు. సో ఆయన రేపు స్పీకర్ ప్లేస్లో ఆయన కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉంటే ఈయన అధ్యక్ష అని అనాలనేటువంటి ఒక ఈగో ఫీలింగ్ కూడా ఇప్పుడు కొత్తగా 2 రోజుల క్రితం నుంచి కొత్తగా ఇంకొకటి యాడ్ అయినట్టుంది. ఇప్పుడు ఏదైనా కానివ్వండి, రఘురామకృష్ణరాజు గారి మీద వీరందరూ కూడా దాడులు చేయించారు, లాఠీలతో కొట్టించారు. ఆయన నియోజకవర్గానికి వస్తే ఏదో చెయ్యాలనేటువంటి ఆలోచన చేశారు. దాన్ని ఆయన గమనించి నియోజకవర్గానికి రాకపోయినా కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాల్ని మాట్లాడుతూ వచ్చారు. మొత్తం మీద అక్కడ పనిచేశారు. అయితే పార్లమెంట్కి వెళ్ళారు. నియోజకవర్గానికి రాకపోయినా కూడా పార్లమెంట్కి అయితే వెళ్ళారు కదా. పార్లమెంటు తన యొక్క సమస్యల గురించి మాట్లాడారు కదా. నాకు ఒక్కడికే అనేటువంటి ఆలోచన చేయలేదు కదా. ఇక్కడ కూడా నువ్వు నియోజకవర్గానికి వెళ్ళాలి, నియోజకవర్గ ప్రజల యొక్క బాధలు వినాలి, వాళ్ళ సమస్యలకు సరిగ్గా స్పందించాలి, ఆ విషయాల్ని అసెంబ్లీలో నువ్వు ప్రస్తావించాలి. సమయం ఇవ్వకుండా ఎందుకుంటారండి? అవతల వాళ్ళు వ్యంగ్యాస్త్రాలు వేస్తారంటే నువ్వు చేసినటువంటి తప్పుల్ని స్వీకరించాలంతే, లేదా తప్పు కాదు నిరూపించుకోవాలి. ఇప్పుడు అలా కానప్పుడు అసెంబ్లీలో చెప్పిండే ప్రతి ఒక్క మాట కూడా ప్రజలకు చేరుతుంది కదా. అవును, మీరు చేసిండేటువంటి తప్పులన్నీ కూడా ప్రజలకు చేరుతాయి కదా. ఒకవేళ మీరు చెయ్యని తప్పులను కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేస్ కానీ ఇంకొకరు కానీ వాళ్ళ స్వార్థంతో తప్పుడు సమాచారం ఇస్తే అది కూడా ప్రజలకు చేరుతుంది కూడా. అది కూడా ప్రజలకు కూడా నష్టము, మీకు నష్టమే కదా. ఇక్కడ అవన్నీ కాదండి, ఆ ఇగోలు ఇవన్నీ కూడా అంటే వీళ్ళ యొక్క సహజమైనటువంటి లక్షణం. దురదృష్టం ఏంటంటే మన ప్రజలకి అటువంటి జ్ఞానాన్ని లేకుండా తన యొక్క మీడియాని మేనేజ్ చేసుకొని, సోషల్ మీడియాని మేనేజ్ చేసుకొని, ప్రజలను మేనేజ్ చేసుకొని, ప్రజల్లో ఉండేటువంటి కొన్ని బలహీనతలను మేనేజ్ చేసుకొని అప్పుడు అధికారంలోకి వచ్చారు. దురదృష్టవశాత్తు ఈ రోజు ఇప్పటికైతే ప్రజలు గుర్తిస్తున్నారు, వాళ్ళ నాయకులు కూడా గుర్తిస్తున్నారు. ఎవరో భజన పరులు తప్ప, లేదా ఆ లోకల్ గా ఉండేటువంటి దాంట్లో అవతల తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వేరే పార్టీలో ఉండాలి తప్ప వేరే మార్గం లేదు అనుకునే వాళ్ళు తప్ప జగన్ గారిని కానీ వారి యొక్క నిర్ణయాన్ని కానీ స్వాగతించే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అటు పేద ప్రజానీకం దగ్గర నుంచి, వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచి, విఘ్నుల దగ్గర నుంచి, పాత్రికేయుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీకి రావాల్సిందే. ఏదైనా ఒక తప్పు జరిగిండేటువంటిది నా ద్వారా జరిగిందా, ధైర్యంగా ఫేస్ చేయాలి దాన్ని. గతంలో చేసావు కదా నువ్వు, ఆ చేసిండేటువంటి దమ్ము ఎక్కడికి పోయింది ఈ రోజు? ఏదో ఒక మాటలు చెప్పి నాకు అసెంబ్లీలో మైక్ ఇవ్వకుండా అంటే నిలబడుకొని మొత్తం లాక్కోవాలి. ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ ఉన్నాయి కదా, కాబట్టి ప్రజలకు తెలుస్తుంది కదా. ఆ తెలియడం ద్వారా నిజంగా తెలుగుదేశం యొక్క కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రజలు దాన్ని గుర్తిస్తారు కదా. ఈ యొక్క మినిమం ఆలోచన కూడా వాళ్ళకి లేకపోవడం అనేటువంటిది ఇది పూర్తి బలహీనత అని నేను అనుకుంటున్నాను.